Hello everyone, welcome back to our Jobs Advisory YouTube channel. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ నుంచి ఫ్రెండ్స్. సో అమెజాన్ అనేది ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సి కంపెనీ అనమాట. సో దీంట్లోంచి గో ఏఐ అసోసియేట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఢిల్లీ అయితే లొకేషన్ ఇచ్చారు. సో మీరు ఆ లొకేషన్కి ఏమీ వెళ్ళే పని లేదు. వన్స్ మీరు సెలెక్ట్ అయితే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్ వచ్చేసరికి జస్ట్ 3 days ఎగో అయితే పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడైతే 25 ఓపెనింగ్సే ఉన్నాయని మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే మీకు అప్లై చేసుకున్న తర్వాత ఈ అప్లై లింక్ అనేది ఎక్స్పైర్ అవ్వకముందు మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు టెస్ట్ లింక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసరికి టెస్ట్ లింక్ రావడానికి టిప్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. సో ఈచ్ ఈచ్ పాయింట్ అయితే అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు. సో ప్యాకేజ్ చూసుకుంటే 2.25 నుంచి 2.75 అయితే ఉంది, ల్యాక్స్ పర్ యానం అనమాట. సో సంవత్సరానికి వచ్చేసరికి అని. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే గో ఏఐ అసోసియేట్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ ఢిల్లీ. సో 6 months కాంట్రాక్ట్. వన్స్ మీరు సెలెక్ట్ అయితే 6 months కాంట్రాక్ట్ బేస్డ్ తీసుకుంటారు. సో ఈ 6 months కూడా మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేస్తారనమాట. సో హౌ టు అప్లై అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో కింద రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు. సో ఈ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. సో నేను ఈ రిజిస్ట్రేషన్ లింక్ అయితే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్తాను. సో after completing the registration, eligible candidates will receive an email with the subject line Amazon online test invitation from admin@hirepro.in. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత సో హైర్ ప్రోలో కదా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేది. సో ఈ హైర్ ప్రో నుంచి వచ్చింది అనమాట, అఫీషియల్ మెయిల్ ఐడి అనేది వస్తుంది అనమాట hirepro.in నుంచి. సో అసెస్మెంట్ లింక్ అయితే మీకు వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాంట్లో వచ్చేసరికి యూజర్ నేమ్ పాస్వర్డ్ మెన్షన్ చేసి ఉంటే ఆ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అయ్యి సో ఒక 2 days టైం అయితే ఇస్తారనమాట, 48 hours. ఆ 48 hours లోపు మీరు ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. వన్స్ స్టార్టెడ్ ఆల్ అసెస్మెంట్ షుడ్ బి కంప్లీటెడ్ ఆన్ ద సేమ్ డే. సో 2 tests అయితే ఉంటాయి. ఫస్ట్ అది కంప్లీట్ చేసుకోగానే మీకు సెకండ్ టెస్ట్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో ఆ రెండు కూడా సేమ్ డేనే రాయాలని మెన్షన్ చేశారనమాట. ఇక్కడ అన్ని అసెస్మెంట్స్ కూడా సో ఇచ్చిన టైంలోపు మీరు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. You can take the assessment only on a laptop or desktop with a webcam and a good quality USB headphone with a mic. సో మీరు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మాత్రమే వెబ్ క్యాప్ అవైలబుల్గా ఉన్న గుడ్ క్వాలిటీ ఇంటర్నెట్ ఉన్న ల్యాప్టాప్లో అయితే మీరు టెస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ గైడ్లైన్స్ అనేవి ఫాలో అయ్యి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ టెస్ట్ అనేది. సో కీ రెస్పాన్సిబిలిటీస్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ వర్క్ చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. సో ఎబిలిటీ టు వర్క్ విత్ రిమోట్ టీమ్స్, ఎక్సెప్షనల్ గుడ్ టీమ్ ప్లేయర్ అండ్ ఎబిలిటీ టు ఎనోట్ వీడియో బేస్డ్ జాబ్స్ ఫర్ ప్రోలాంగ్ టైమ్. సో ఇవైతే కీ పాయింట్స్ అనేది తీసుకొని మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసుకోండి. సో ఈజీగా అయితే షార్ట్ లిస్ట్ అవుతారు. సో నేను ఈ ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ అవడానికి టిప్స్ అయితే చెప్తాను కదా ఫ్రెండ్స్. సో అవి వచ్చేసరికి ఏం లేదు, ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారు కదా. సో మీరు బీఎస్సీ ఆర్ బీఏ బీకామ్ బీటెక్ అయి ఉంటే మీరు ఏం మెన్షన్ చేస్తారంటే సో గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ, గ్రాడ్యుయేట్ ఇన్ బీకామ్, సో ఇలా అయితే మెన్షన్ చేయండి. అట్లీస్ట్ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న మీ రెజ్యూమ్లో ఉండేలా చూసుకోండి. సో ఏదర్ పైథాన్, ఇప్పుడు డిమాండ్లో ఉన్నవి పైథాన్, జావా ఇవి కాబట్టి ఊప్స్ లాంగ్వేజ్ ఎనీ వన్ అయితే పెట్టడానికి ట్రై చేయండి, ఏదర్ జావా ఆర్ పైథాన్. సో ఈజీగా అయితే షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట రెజ్యూమ్ అనేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే ఇవి మెన్షన్ చేస్తే మీకు టెస్ట్ లింక్ అనేది తప్పకుండా వస్తుంది. సో ఈ కీ స్కిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి మెన్షన్ చేస్తారు కదా, ఇవి కూడా మీ రెజ్యూమ్లో ఉండేలా చూసుకోండి. సో ఎంఎస్ ఆఫీస్ అయితే ఈ పర్టికులర్ రోల్కి కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలన్నమాట. సో ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ అవుట్లుక్, సో ఇవన్నీ మెన్షన్ చేయండి ఇక్కడ హైలైట్ చేసిన కీ స్కిల్స్ అనమాట. సో ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో మీ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ గ్రీన్ టిక్ అనేది ఉంది. ఈ ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా గ్లాసెస్ కానీ, సో టూ పీపుల్ కానీ, సో ఇలా అయితే ఉండకూడదు అనమాట. సో గ్రీన్ మార్క్ ఉన్నట్టు ఇలాగా అయితే ఉండాలి మీ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేయండి. సో అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో హౌ డిడ్ యూ అబౌట్ దిస్ అంటే సోషల్ మీడియా ఇక్కడ అదర్ సెలెక్ట్ చేసుకోండి, యూట్యూబ్ లేదు కాబట్టి. సో ఇక్కడైతే యూట్యూబ్ అని మెన్షన్ చేయండి. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, సో ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి సో ఇక్కడ ఎడ్యుకేషన్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఒకటి ఇస్తే సరిపోతుంది ఇక్కడ ఎడ్యుకేషన్. సో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్కి ఏమి ఉండదు కాబట్టి మీరు జీరో మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఏది ఉండదు కాబట్టి సో నో అని సెలెక్ట్ చేసుకోండి. నోటీస్ పీరియడ్ మాత్రం కెన్ జాయిన్ ఇమీడియట్లీ. సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్. తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో 10 మందికి అయితే షేర్ చేయండి సో దట్ ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే చాలా యూజ్ అవుతుంది. సో డైలీ 11 AM సో ఏదో ఒక జాబ్ అప్డేట్ అయితే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా జెన్యున్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో నేను చెప్పడమే కాకుండా మీరు నౌకరీలో మీ అంతటి మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ అమెజాన్ అని ఇచ్చి ఇక్కడ రిమోట్ అని టైప్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయగానే సో నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో డైలీ మీరు చెక్ చేసుకొని ఏ జాబ్ అయితే యాక్టివ్గా ఉందో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్ వచ్చేసరికి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి అప్డేట్తో, జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.